హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మిడిల్ ఈస్ట్ నుండి ఎలాంటి న్యూస్ వచ్చిందంటే దశాబ్దాల ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధంలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ సక్సెస్ అయింది. హమాస్ డిసార్మమెంట్ అంటే వెపన్స్ని వదిలేయడానికి ఒప్పుకున్నారని ప్రకటించాడు. ఇక్కడ ట్రంప్ ఒక్కటే క్లెయిమ్ చేసి ఉంటే అది మనం నమ్మే వాళ్ళం కాదు. కానీ హమాస్ కూడా ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్నట్టు చెప్పారు. అయితే అసలు ఈ ఒప్పందంలో ఏముంది? సడన్ గా హమాస్ వెపన్స్ ని ఎందుకు సరెండర్ చేస్తున్నారు? దానికి రిటర్న్ గా వాళ్ళకేమొస్తుంది? పాలస్తీన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనే వాళ్ళ గోల్ పరిస్థితి ఏంటి? ఈ వీడియోలో వీటన్నింటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ ఒప్పందం వివరాల్లోకి వెళ్తే హమాస్ ఒక్కసారే వెపన్స్ అన్నిటినీ వదిలేరు. ఇది ఫేజెస్ లో నెలల పాటు జరుగుతుంది. వీళ్ళు వెపన్స్ ని వదిలేయటం, ఇజ్రాయెల్ గాజా నుండి మిలిటరీని వెనక్కి తీసుకోవటం రెండు ప్యారలల్ గా జరుగుతాయి. హమాస్ తమ రాకెట్స్, ఎక్స్ప్లోజివ్స్, ఇతర వెపన్స్ ని సరెండర్ చేసి ఇజ్రాయెల్ తో ఫైట్ చేయడానికి నిర్మించుకున్న టనల్స్ మొత్తాన్ని నాశనం చేసేయాలి. బోర్డ్ ఆఫ్ పీస్ దేశాలే ఈ ప్రాసెస్ ని దగ్గరుండి జరిపిస్తాయి. ఇది పూర్తయ్యాక గాజా పరిపాలన, రీకన్స్ట్రక్షన్లు మొదలవుతాయి. ఇప్పటి వరకు హమాస్ వెపన్స్ తో గాజాని రూల్ చేశారు. కానీ ఇక హమాస్ కాకుండా పాలస్తీన్ సివిలియన్స్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకో పక్క ఇంటర్నేషనల్ ఫండింగ్ తో హాస్పిటల్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, రోడ్స్, పవర్ ప్లాంట్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించడం జరుగుతుంది. మరి హమాస్ అసలు ఎందుకు వెపన్స్ ని వదిలేస్తున్నారు? ఫస్ట్ రీజన్ మిలిటరీ సిచ్యువేషన్. దాదాపు 3 సంవత్సరాల యుద్ధంలో ఎంతో మంది లీడర్స్, సీనియర్ కమాండర్స్, వేలాది ఫైటర్స్ చనిపోయారు. వెపన్స్ కూడా అయిపోయాయి. ఇజ్రాయెల్ చాలా వరకు టనల్ నెట్వర్క్ ని కూడా నాశనం చేసింది. సో హమాస్ మిలిటరీ అనేది చాలా వీక్ పొజిషన్ లో ఉంది. సెకండ్, గాజా పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. లక్షలాది మంది పాలస్తీనియన్లకి ఉండడానికి సరైన చోటు లేకుండా అయిపోయింది. యుద్ధం ఆగితే తప్ప ఈ రీకన్స్ట్రక్షన్ కుదరదు. సో డీల్కి ఒప్పుకోవాలని మీడియేటర్ దేశాల నుండి, పాలస్తీన్ ప్రజల నుండి కూడా బాగా ఒత్తిడి ఉంది. సో ఒక పక్క మనం బాగా బలహీన పడిపోయాం. గాజాలో పరిస్థితి కూడా బాగోలేదు. సో ఇజ్రాయెల్ మిలిటరీని వెనక్కి తీసుకుంటుంది. గాజాని తిరిగి నిర్మిస్తామంటున్నారు కదా, వెపన్స్ ని వదిలేసి డీల్ని ఒప్పుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే పాలస్తీన్ స్టేట్ ని క్రియేట్ చేయాలన్న గోల్ ఏమైంది? 1987లో ఇజ్రాయెల్ని ఎదుర్కొని సపరేట్ పాలస్తీన్ స్టేట్ని క్రియేట్ చేయాలంటే వెపన్స్ తోనే కుదురుతుందని ఆయుధం పట్టి ఇప్పటి వరకు కాంప్రమైజ్ అవ్వని హమాస్ ఇప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించకుండానే ఆయుధాన్ని కింద పడేస్తున్నారు. ఈ ఒప్పందంలో ఎక్కడా కూడా పాలస్తీన్కి సపరేట్ స్టేట్ క్రియేట్ చేయడం గురించి లేదు. ఇక పాలస్తీనియన్ లీడర్స్ డిప్లొమసీతోనే సొంత స్టేట్ కోసం ప్రయత్నించాలి. సో హమాస్కి ఇది సరెండర్ అని చెప్పొచ్చు. ఏ గోల్ కోసం ఆయుధం పట్టారో అది జరగకుండానే ఆ ఆయుధాన్ని వదిలేస్తున్నారు. అయితే హమాస్ ఒప్పుకున్నారు కానీ ఇది ఒక్కసారి జరిగేది కాదు. నెలల పాటు ఒక ప్రాసెస్. మరి అంతా ప్లాన్ చేసినట్టు జరుగుతుందా, లేదా ఒకవేళ మరలా ఏదైనా తేడా వస్తుందా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.